పైథాన్ ఫ్రేమ్వర్క్ డిజాంగోలో మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం కోసం ఫస్ట్ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. దానికి నేమ్ ఒకటి పెట్టండి. తర్వాత ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఫైల్ పాత్కి వచ్చి మొత్తం రిమూవ్ చేసి సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుద్ది మనకి. దీంట్లో మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం కోసం ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. దానికోసం ఒక కమాండ్ని మనం రన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్లో పైథాన్ స్పేస్ -m venv అండ్ ఆ ఎన్విరాన్మెంట్కి మనం ఏం పేరు పెట్టాలనుకున్నామో అది రాయాలి. my-env అని పెడుతున్నా నేను. తర్వాత ఎంటర్ నొక్కండి. ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూస్తే మినిమైజ్ చేసి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యింది. దీంట్లో స్క్రిప్ట్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్స్ని మనం యాక్టివేట్ చేయడం కోసం అగైన్ గో టు కమాండ్ ప్రాంప్ట్ అండ్ దెన్ వీ నీడ్ టు రన్ అనదర్ కమాండ్. దట్ ఈస్ అది కమాండ్ ఏంటంటే మనం పెట్టుకున్న ఎన్విరాన్మెంట్ పేరు దట్ ఈస్ my-env స్పేస్ కాదు ఇవ్వాల్సింది /scripts /activate ఎంటర్ నొక్కితే అది మై ఎన్విరాన్మెంట్ అనే వర్చువల్ పాత్ని క్రియేట్ చేస్తుంది. అది ఇక్కడ ఉంది చూడండి. తర్వాత అది స్క్రిప్ట్స్ యాక్టివేట్ అయిన తర్వాత మనం డిజాంగోని ఇన్స్టాల్ చేయాలి. దానికోసం కమాండ్ ఏంటంటే పిప్ ఇన్స్టాల్ డిజాంగో. ఎంటర్ నొక్కితే అది డిజాంగోని ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, డిజాంగో ఇన్స్టాల్ అయిపోయింది. కానీ ఏ వర్షన్ ఆఫ్ డిజాంగో ఇన్స్టాల్ అయింది అని చూసుకోవడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఒక కమాండ్ని రన్ చేయొచ్చు. దట్ ఈస్ డిజాంగో -admin వర్షన్ అని ఎంటర్ చేస్తే అది మనకి ఇక్కడ వర్షన్ చూపిస్తుంది 4.2.16 అని. తర్వాత మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు దానికోసం ఒక కమాండ్ రన్ చేయాలి. దట్ ఈస్ డిజాంగో -admin స్పేస్ స్టార్ట్ ప్రాజెక్ట్. తర్వాత ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏం పెట్టాలనుకున్నామో ఆ నేమ్ ఇవ్వాలి. నేను my_యాప్ అని ఇస్తున్నాను. ఎంటర్ నొక్కితే అది క్రియేట్ చేస్తుంది my_యాప్ అని. ఒకసారి ఫోల్డర్కి వెళ్ళి చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఇది my_యాప్. తర్వాత మళ్ళీ టెర్మినల్కి వచ్చి కమాండ్ ప్రాంప్ట్కి ఆ ఫోల్డర్ ఉన్న పాత్కి మనం బ్యాక్ వెళ్ళాలి. దానికోసం మనం ఏం కమాండ్ టైప్ చేయాలంటే cd స్పేస్ my_యాప్ అంటే ఆ పాత్కి కన్వర్ట్ అయింది. చూడండి మై యాప్ అని ఇక్కడ కన్వర్ట్ అయింది ఆ పాత్కి. అండ్ దెన్ ఇక్కడ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కోసం పైథాన్ స్పేస్ manage.py రన్ సర్వర్ అని ఎంటర్ నొక్కితే చూడండి ఇక్కడ స్టార్టింగ్ డెవలప్మెంట్ సర్వర్ అట్ అని ఒక లింక్ URL ఇచ్చాడు మనకు. దాన్ని కాపీ చేసి బ్రౌజర్లో పేస్ట్ చేస్తే అవర్ ప్రాజెక్ట్ ఈజ్ అప్ నౌ.